చేరొచ్చిన అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ నేటి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈరోజు వాక్య ధ్యానం ఫిలాసఫీ గురించిన కొంత అవగాహన మనకు కలిగి ఉండాలి. మనం చదువుకున్నటువంటి మన లేఖన భాగంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 21వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగనందున. అంటే దేవుని జ్ఞానం, లోకం యొక్క తన జ్ఞానం అనే రెండు మాటలు మనం చూస్తూ ఉన్నాం. లోక జ్ఞానం అంటే ఏంటి? అది లోకంలో ఉండేటువంటి జ్ఞానం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదివితే, ఆయనను అనుసరించక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. విశ్వాసులకు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, లోక సంబంధమైన మూలపాఠములు అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని పట్టుకుపోయే వాళ్ళు ఎవరన్నా ఉంటారేమో, జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడు. ఏంటి, విశ్వాసులకి ఈ ప్రమాదం ఉందా? జాగ్రత్తగా ఉండమంటున్నాడు ఏంటి? మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోతారు అంటే ఏంటి? అది ఆ ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ తత్వజ్ఞానం అనే మాట అది మనకునేటువంటి ఫిలాసఫీ అని. దీని గురించి చదువుకున్న వాళ్ళకి బాగా తెలుసు. ఫిలాసఫీలు ఎట్లుంటాయో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చదివి వినిపిస్తా. ఫిలాసఫీ ఎట్లా ఉంటుంది అంటే, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం. అది ఈ లోక సంబంధంగా ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుంది అని అనిపించేటువంటి ఒక జ్ఞానం అది. ఉదాహరణకి కొన్ని చదువుతా, మీకు అవి బాగుంటాయి వినిపిస్తే. చదువుతున్నాయని ఎట్లా ఉంటాయో. నా గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అనవసరం. ఎదుటివాడి మాటలు పట్టించుకొని బాధపడుతూ నా టైం వేస్ట్ చేసుకోను. నాకు తోచిన మంచిది ఏదో చేస్తా. నేనేంటో నాకు తెలుసు. ప్రతిదీ ఒకరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నా జీవితం నాకు తృప్తి. నేను ఎప్పుడూ సంతోషంగానే ఉంటా. బాగుందా బాగలేదా? రైట్గా అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా ఈ స్టేట్మెంట్? ఓకే, ఇంకోటి చదివిపిస్తా. ఇది బాగుంది చూడండి. తీపి లేని పాలు పనికిరావు, అలాగే మంచితనం లేని జీవితం కూడా పనికిరాదు. రైటా రాంగా? ఇది రైట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా? రైట్ అనిపిస్తుంది. ఓకే, ఇంకోటి. భార్య ఉన్నంతవరకే భర్త ఆరోగ్యమైన, ఆవేశమైన, ఆనందమైన, అధికారమైన. భార్య లేని మరుక్షణం భర్త జీవితం శూన్యం. రైటేనా రాంగా? సరే, ఇంకోటి చెప్తాం. పడిపోతున్నప్పుడు నిలబెట్టేదే నిజమైన స్నేహం. నిజమేనా? రైట్.
రేపటి నీ భవిష్యత్తు మరెక్కడో లేదు, రోజువారీ నీ దినచర్యలోనే ఉంది. రైటా రంగా? ఫిలాసఫీ గురించి ఆలోచన చేస్తున్నారంటే మీరు బుర్ర ఎంత పెడితే కానీ మీకు అర్థం కాదు. ఓకేనా? సరే. ఎదుటివారిలో నీకు నచ్చని గుణాలను ద్వేషించే ముందు నీలో అలాంటి గుణాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకో. రైటా రంగా? ఓకే, సరే. ఇంకోటి బాగుంది. తల్లి ఒడి కంటే గొప్ప సింహాసనం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. రైటా రంగా? ఏమనిపిస్తుంది మీకు ఇవన్నీ చదువుతుంటే? మీకేమనిపిస్తుంది? సరే, డబ్బు గురించి ఒకటి, డబ్బుల గురించి. పైసా ఉన్నప్పుడు ఒళ్ళు మరిపిస్తుంది, లేనప్పుడు కళ్ళు తెరిపిస్తుంది. అందుకేనేమో దానికంత గౌరవం. నిజమేనా? జీవితంలో సెటిల్ అవ్వడం కన్నా అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. అడ్జస్ట్ అయితే మాత్రం సెటిల్ అవ్వడం చాలా సులభం. కోపం వల్ల సాధించేది ఏమి లేకున్నా కోల్పోయేది మాత్రం చాలా ఉంటుంది. నిజమా అబద్ధమా? సరే, ఇంకొకటి చెప్తా. ఆరోగ్యమే అత్యంత గొప్ప సంపద, సంతృప్తియే అత్యంత గొప్పదనం, ఆత్మవిశ్వాసమే అత్యంత గొప్ప మిత్రుడు. ఏమంటారు? రైటా రాంగా? సరే, ఇలాగున మన ఫిలాసఫీలు ఇవన్నీ ఇలాగనే వస్తుంటాయి. ఇట్లాంటి మీకు ఎప్పుడన్నా వస్తుంటాయా? తెలుస్తుంటాయా? ఎవరైనా చెప్తుంటారా? సెల్లు చెప్తుంటుంది కదా. సెల్లులో ప్రతిరోజు మనం డిలీట్ చేసి చాలా ఉండాల్సి వస్తుంది. ఎందుకనంటే ఎన్నో గ్రూపులు మనకు ఉంటాయి. ఆ గ్రూపుల్లో చాలా విషయాలు మనకి తెలియజేస్తాం. ఇప్పుడు నేను మీకు కొన్ని చదివిపించా కదా, మరి ఇవన్నీ వింటుంటే మీకేమనిపిస్తుంది? బాగున్నాయా, బాగలేవా? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఒక రకంగా బైబిల్ ఇచ్చి బైబిల్ చదువు అని చెప్పి ఇలాగన ఫిలాసఫీలుగా ఉన్నటువంటి ఇలాంటి పాయింట్లు కూడా చెప్పి ఈ రెండు పుస్తకాలు నీకు ఇచ్చామనుకో, నీకు దేని మీద ఇంట్రెస్ట్ పుట్టుద్ది? వెరీ గుడ్. దేని మీదకి వెళ్ళిపోద్ది మనసు? ఫిలాసఫీ. మీకు ఎందుకు ఇది బాగుంది అనిపిస్తుంది? ఇది బాగుందనిపిస్తుంది కదా. అందుకనే మనం చదువుకున్నటువంటి ఈ మాటల్లో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్పిన మాట ఏంటి? మరలా ఒకసారి చదవండి, మీకు ఇంకొంచెం అర్థం అవుద్ది. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారములు అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోయేవారు ఎవరైనా ఉంటారేమో. జాగ్రత్తగా ఉండండి. మోసకరమైన అంటే ఇది ఒక రకంగా మోసం చేస్తుంది. మోసం అంటే బాగుంది అనిపిస్తుంది కానీ అది మోసం చేస్తుంది. బాగున్నాయి అనిపిస్తుంది కానీ అది రైట్ కాదు. ఫిలాసఫీ అనే సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మనకే సంబంధం అది అంటవేమో, లేదు, నువ్వు దానికి ఆకర్షితులు అవుతావు. మనకి వాట్సాప్లో పొద్దున్న లేచిన వాళ్ళ నుంచి ఒకటే కొటేషన్లు. నీకు ఈ కొటేషన్ల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ బైబిల్ మీదకి ఇంట్రెస్ట్ పోదు. మోసం చేస్తుందా లేదా? అందుకని ఫిలాసఫీ మన విశ్వాస జీవితానికి చాలా అడ్డుబండ అని టైటిల్ పెట్టి మీతో మాట్లాడుతూ ఉన్నా. జ్ఞానం ఇది.
ఇది తత్వజ్ఞానం. బాగున్నాయి అనిపిస్తుంది. బాగా జ్ఞానం కలిగినటువంటి ఏథెన్స్ పట్టణానికి అపోస్తుడైన పౌలు వెళ్ళాడు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 16 నుంచి, పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణం విగ్రహంతో నిండి ఉండేట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైనటువంటి వారితోనూ ప్రతిదినము సంత వీధులలో తన్ను కొలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చాడు. ఎపిక్యూరియల్లోనూ స్తోయికులలోనూ ఉన్నటువంటి కొందరు జ్ఞానులు అతనితో వాదించారు. అపోస్తుడైనటువంటి పౌలు, ఆ పౌలు దేవుని స్వార్థ చెప్పడానికి ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాడు. మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చదివినట్టు విధంగా, నేను వాక్చాతుర్యంతో వాక్యం చెప్పడానికి రాలేదు, యేసుక్రీస్తు సువార్త ఉన్నది ఉన్నట్టు చెప్పడానికే వచ్చాను అనే విషయాలు ఆయన చెప్తున్నాడు. ఇలాంటి సువార్త నేరుగా చెప్పేటువంటి ఈ సువార్త ఎవరి దగ్గరికి తీసుకొని వచ్చాడు అని అంటే జ్ఞానుల దగ్గరికి అనే విషయాలు చూస్తున్నాయి. జ్ఞానుల దగ్గరికి. ఈ జ్ఞానులు ఎవరు? ఎపిక్యూరీలు, స్తోయికులు. ఎపిక్యూరీలు అంటే ఎవరు? ఇంతకుముందు నేను ఎప్పుడో ఈ విషయాలు మీకు చెప్పా, ఆయన జ్ఞాపకం చేస్తాను. ఎపిక్యూరీలు ఎవరు అని అంటే, ఎపిక్యూరస్ అనేటువంటి అతని తత్వజ్ఞానాన్ని ఫాలో అయ్యేవాడు. అతను ఏం చెప్పాడు అని అంటే, మనము హ్యాపీగా ఉండాలి, ఉండేది ఒకే జీవితం, ఈ ఉన్న జీవితాన్ని సంతోషంగా అనుభవించాలి, ప్లెజర్ కావాలా, ఆనందంగా సంతోషంగా మనిషి జీవితంలో గడపాలా. ఎందుకనంటే మనిషికి ఉంది ఒకే జీవితం. ఆ ఆనందం కూడా మితిమీరి ఉండకూడదు. ఎందుకంటే మితిమీరి ఆనందం తొందరగా చావుకు తీసుకొస్తుంది. మనం వేరే వాళ్ళకి ఎవరికి కీడు చేయకూడదు. మనం మాత్రం ఆనందంగా ఉంటే అది జీవితానికి అర్థం అని అన్నాడు. మీకు ఏమనిపిస్తుంది? బాగుందా బాగలేదా? ఫిలాసఫీ ఇది. ఎపిక్యూరియస్. ఎలాంటి నమ్మకం కలిగినటువంటి వారు పౌలుకు దగ్గర పడ్డారు. వాళ్ళు అనుకున్న దాన్ని తప్పేమనిపిస్తుంది. బాగా ఆనందంగా ఉండాలన్నాడు, జీవితం ఒక్కటే అన్నాడు, సంతోషంగా ఉండాలన్నాడు, ఎదుటి వారికి కీడేం చేయకూడదు అన్నాడు, ఆనందం కూడా మితిమీరి ఉండకూడదు అని. తప్పేముంది అందులో? తప్పేమీ లేదనిపిస్తుంది కదా. ఇది తత్వజ్ఞానం. సరే, మరి బైబిల్ ఏం చెప్తుంది? మనిషికి ఉండేటటువంటిది ఈ జీవితం ఒక్కటే అని చెప్తుందా? కాదు కదా. అంటే దైవానుసారమైనటువంటి దేవునికి సంబంధించినటువంటి జ్ఞానానికి ఈ ఫిలాసఫీ కొంచెం ఆపోజిట్గా వెళ్తుందనే కదా అర్థం. కానీ చూస్తేనేమో తప్పేమీ లేదనిపిస్తుంది. అదే మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం. ప్రేమైన దేవుని పిల్లరా, అలాగే ఇక్కడ ఉన్న ఇంకొక బ్యాచ్ స్తోయికులు. స్తోయికులు ఏం చెప్తున్నారు? మనము జీవితంలో ఎదగాలంటే మనల్ని మనం నిగ్రహించుకోవాలి. ఎవరు నీకు హెల్ప్ చేయరు. నీకు నీవే పోరాడుకోవాలా, నిన్ను నీవే నియంత్రించుకోవాలా. నీ కామ క్రోధ మద మత్సరాలన్నిటిని, నీలో వచ్చేటువంటి ఇచ్చలన్నిటిని మీకు మీరే కంట్రోల్ చేసుకోవాలా. దాని కొరకు చేయండి, మెడిటేషన్ చేయండి. మిమ్మల్ని మీరు అణుచుకోవాలా, మిమ్మల్ని మీరు మీ శరీరాన్ని అణుచుకోవాలా. అందుకోసం చేయాల్సినవన్నీ చేయండి. ఏమేం చేయండి? ఉపవాసాలు ఉండండి. అలాగే మన శరీరాన్ని మనమే నియంత్రించుకోవాలి అనేటువంటి ఒక తత్వజ్ఞానం. ఎవరు నీకు హెల్ప్ చేయరు. నిజమేనా ఇది? నిజమే. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఎవరు నీకు హెల్ప్ చేయరా? దేవుడు కానీ పరిశుద్ధాత్ముడు కానీ ఏమి హెల్ప్ ఉండదా? మరి దేవుని యొక్క జ్ఞానం అలాగే చెప్తుంటే ఫిలాసఫీ ఏమో ఇలా చెప్తుంది.
ఈరోజు ఈ పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటే, మనకు తెలియకుండానే ఫిలాసఫీ మన బుర్రలోకి చేరిపోతూ ఉంటుంది. ఎక్కడి నుంచో కాదు, మనకున్నటువంటి స్మార్ట్ ఫోన్ ద్వారానే. ఇది నిజం అనిపిస్తుంది, ఇది నిజం అనిపిస్తుంది, ఇది నిజం అనిపిస్తుంది, అది నిజం అనిపిస్తుంది. ఇది లోక సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానము మనకి ఇలా ఉంటే చాలు కదా, ఇలా ఉంటే బెటర్ కదా, ఇది బాగుంది కదా అనిపిస్తుంది. అందుకని పోస్టుల మీద పోస్టులు, నీకు ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపులలో ఎంతమంది మెంబర్స్ ఉంటే అంతమంది దగ్గర నుంచి వస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు నీకు షేర్ చేయాలనిపించింది వాళ్ళకి. నీకెందుకు షేర్ చేయాలనిపించింది వాళ్ళకి? ఎవరైతే నీకు పంపారో ఎందుకు షేర్ చేయాలనిపించింది నీకు? అతనికి ఎందుకు అనిపించింది నీకు పంపాలని? అతనికి బాగుంది, అది నీకు అర్థమవుతుందా? అతనికి అది బాగుంది, అతనికి అది నచ్చింది, నీకు షేర్ చేసేస్తున్నాడు. నీ దగ్గరకు వచ్చింది, ఇది బాగుంది, ఇది బాగుంది. ఈ జ్ఞానము మనిషిని ఆ జ్ఞానం వైపునకు తీసుకెళ్తూ అసలైనటువంటి జ్ఞానము, దేవుని జ్ఞానం దగ్గర నుంచి మనల్ని తప్పించేస్తుంది. అదే కొలసీలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి హెచ్చరిక. జాగ్రత్తగా ఉండండి. ఈ ఫిలాసఫీ గురించినటువంటి కొన్ని విషయాలు మీకు అర్థమవ్వాలి. ఇప్పుడు ఎక్కడ ఉంది, అసలు ఎక్కడ వచ్చింది ఇది, ఈ ఫిలాసఫీ ఏంటి అని మీరు దాని పుట్టు పూర్వోత్తరాలు మీరు అర్థం చేసుకోగలిగితే, ఇది గ్రీకుల నుండి వచ్చింది. క్రీస్తుకు పూర్వం 300 సంవత్సరాల క్రితం గ్రీకు వారు ప్రపంచానికి వచ్చారు. ప్రపంచాన్ని ఏలేటువంటి స్థాయిలోకి వచ్చారు. ఆ గ్రీకు చక్రవర్తి పేరు తెలుసు కదా మీకు, అలెగ్జాండర్ ద గ్రేట్. ప్రపంచాన్ని ఏలాడు. అంటే ప్రపంచాన్ని ఏలాడు అని అంటే తన కంట్రోల్లోకి ప్రపంచాన్ని తీసుకున్నాడు. తను ఏదైతే తన యొక్క సిద్ధాంతపరమైనటువంటి విషయాలు ఉన్నావో అవన్నీ కూడా ప్రపంచం మీదకి పరిచయం చేశాడు. ఆ గ్రీకులో వచ్చినటువంటి ఆ జ్ఞానము, మీకు కొన్ని పేర్లు చెప్తా. అరిస్టాటిల్, ప్లేటో, ఇంకొక ఆయన సోక్రటీస్. ఇలాంటి పేర్లు మనం ఇప్పుడు వింటున్నాం. వాళ్ళను మహా ఫిలాసఫర్స్, గొప్ప ఫిలాసఫర్స్ అని కూడా అంటున్నాం. కానీ వాళ్ళు ఇప్పటోళ్ళు కాదు. ఎప్పటోళ్ళు? 2300 సంవత్సరాల క్రితం వాళ్ళు 2300 సంవత్సరాలు యేసుక్రీస్తు కంటే ముందు ఉన్న వాళ్ళు. వాళ్ళ పేర్లు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామని అంటే మీకు ఏమర్థమవుతుంది? వాళ్ళు తెచ్చినటువంటి ఫిలాసఫీని ప్రపంచము ఎప్పుడు మర్చిపోలే. వారు చెప్పినటువంటి ఈ తత్వజ్ఞానాన్ని ప్రపంచం మర్చిపోలే. ఫిలాసఫర్లందరూ దాదాపుగా దేవునికి వ్యతిరేకంగానే ఉంటారు. ఎగ్జాంపుల్, సినిమా డైరెక్టర్ ఉన్నాడు రామ్ గోపాల్ వర్మ. తన లాజిక్లు, తను మాట్లాడే మాటలు ఎంత జ్ఞానయుక్తంగా ఉంటాయి తెలుసా? ఈ మధ్య ఏం జరిగింది అని అంటే, ఈ రాజకీయ కక్షల ద్వారా అంతకుముందు జరిగిన ఎవరెవరైతే వాట్సాప్లలో, యూట్యూబ్లలో వీడియోలు ఈ పార్టీ మీద అధికారంలో ఉన్నప్పుడు, పోయిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరైతే హత్య చేశారో వాళ్ళందరినీ జైళ్ళల్లో పెట్టిస్తూ కొట్టిస్తున్నారు. ఈ మధ్య జరిగింది కదా. అలాగే రామ్ గోపాల్ వర్మ కూడా వీళ్ళకి ఆపోజిట్గా మాట్లాడాడు అని చెప్పి అతని మీద కూడా కేసు పెట్టారు. కానీ రామ్ గోపాల్ వర్మ జైలుకు పోలే. ఎందుకు పోలేదు? తనకున్న నాలెడ్జ్తో
ఆ కేసులన్నీ మీద తిరుగుబాటు చేసి జైలుకు పోకుండా వాళ్ళకే ఎదురు తిరిగిండు. అంటే మనిషి తన నాలెడ్జ్ సరే, అతని గురించి అతని గొప్పతనం అనేది అలాంటి నాలెడ్జ్. అంటే తనకున్నటువంటి ఆ జ్ఞానము దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? తన మాటలు, దేవుణ్ణి నేను నమ్మే ప్రసక్తే లేదంటాడు. ఇందాక నేను చెప్పినటువంటి ఎపిక్యూరియలటువంటి అలాంటి నాలెడ్జ్, హ్యాపీగా బతకాలా, బతికినంతకాలం నా ఇష్టం, నా బ్రతుకు అన్నట్టుగా బ్రతుకుతుంటాడు. ప్రియమైన దేవుని పిల్లారా వినండి, ఇలాగిన జ్ఞానం ఏం చేస్తుంది, తత్వజ్ఞానం ఏం చేస్తుంది అని అంటే, దేవుని వాక్యానికి, దేవుని యొక్క జ్ఞానాన్ని దగ్గరికి మనల్ని తీసుకెళ్లకుండా మనల్ని దారి తప్పిస్తుంది, మనల్ని చెరపట్టుకొని పోద్ది. దాంతో నాకేం సంబంధమని నువ్వు అంటావేమో. సంబంధం లేదా? స్మార్ట్ ఫోన్ ఉంటే సంబంధం ఉన్నట్టే కదా, నీ దగ్గరికి చేరుతుంటుంది కదా కదా. కాబట్టి మనకు దేవుని జ్ఞానం కావాలి, దేవుని జ్ఞానం కావాలి. దాని కొరకై కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథంలో చదివితే, బైబిల్ గ్రంథంలో కీర్తన 110, కీర్తన 110 కీర్తన 10వ వచనం చదువుదాం. 110 కీర్తన 10వ వచనం. ఏడు. అదే 111 నుంచి 111. ఎస్ థ్యాంక్ యూ. 111. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించువారు అందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుతుంది. కాబట్టి ఈ జ్ఞానము దైవ సంబంధమైన జ్ఞానముగా ఉండాలనేది దేవుని కోరిక. కానీ ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము చేత నింపబడుతూ దేవునికి దూరమైపోయేటువంటి ప్రమాదం ఉంది. అందులో నుండి మనం బయటికి రావాలి. అయితే నిజమైనటువంటి జ్ఞానము దేవుని యందలి భయభక్తుల వలన మనిషి జ్ఞానం వస్తుంది. ఇంకొక వచనం కూడా చదువుదాం. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును వాళ్ళు తిరస్కరిస్తారు. ఎవరు? మూర్ఖులు. ఇప్పుడు చెప్పండి, దేవుని యందు ఆ భయభక్తులు నీకు జ్ఞానం ఇస్తా ఉంటే, మరి దేవుని యొక్క ఆ జ్ఞానాన్ని తిరస్కరించేది ఎవరు? ఎందుకు వాళ్ళకు మూర్ఖమైంది? దానికి మించిన జ్ఞానం మాకుంది అనుకుంటున్నారు. ఎందుకని? మాకు అన్నీ రైట్గా అనిపిస్తున్నాయి కదా. ఇది ఏ తత్వజ్ఞానం. కనపడి కనపడకుండా నిన్ను జ్ఞానంలోనికి తీసుకెళ్ళి నీ జ్ఞానము చేత నువ్వు నాకు దేవుడు అవసరం లేదు అనే స్థితిలోనికి మనల్ని తీసుకెళ్ళేది. ఈరోజు స్మార్ట్ ఫోన్ ద్వారా ఇలాంటి జ్ఞానం అంతా మన బుర్రల్లోకి చేరుతూ ఉంటుంది. నువ్వు వద్దనుకుంటున్నా వస్తూ ఉంటాయి పోస్టులు. ఆలోచన చేయాలి. నిజమైనటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, అది దేవుని యందు భయభక్తుల ద్వారా వస్తుంది. ఓకే, ఇప్పుడు 2 జ్ఞానాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకటేమో దేవునికి సంబంధించిన జ్ఞానము, ఒకటేమో లోకానికి సంబంధించిన జ్ఞానం. ఇప్పుడు అంశంలోకి వస్తే, కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో 1వ అధ్యాయంలో చదువుకున్నటువంటి మాటలు ఏం చెప్తున్నాయి మనకి? 17వ వచనం నుండి అపోస్తలుడైనటువంటి పౌలు ఈ విషయాలు రాస్తున్నాడు. బాప్తిసం ఇవ్వడానికి నేను పంపబడలేదు అనే విషయాలు చెప్తూ, కానీ
క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించడం. అంటే ఏంటిది? వాక్యాక్షరంతో, మ్యానిపులేషన్స్తో, ఏదో తెలివైనటువంటి మాటలతో, ఒక ఆసక్తికరమైనటువంటి కొన్ని కథలు చెప్పి, కొన్ని పెట్ట కథలు చెప్పి, వింటున్నారా? ఇలా చెప్పే వాళ్ళల్లో క్రైస్తవులు ఉన్నారా? బోధకులు ఉన్నారా లేరా? ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా? అది ప్రాబ్లం. మీకు అర్థమవుతుందా? వాక్యం చెప్పేదానికంటే కథలు ఎక్కువైపోయినటువంటి పరిస్థితి అవుతుంది. ఎందుకు అలాగవుతుంది? దేవుని జ్ఞానాన్ని మనుషులకు అందించాలనేటువంటి ఆ ప్రయత్నంలో వాక్చాతుర్యంతో చెప్తూ మనుషుల్ని ఆకట్టుకునేటువంటి బోధలు చేస్తున్నారు. అయితే పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే, నేను వాక్చాతుర్యం లేకుండా దేవుని వాక్యం చెప్పడానికే ఉన్నాను అని చెప్పి సిలువను గురించినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అని అన్నాడు. ఇంది విషయమై రాయబడినటువంటి ఒక మాటను చెప్తున్నాడు. ఏమని? జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును నేను శూన్యపరుతును అని అంటున్నాడు. జ్ఞాని ఏమయ్యాను? శాస్త్రి ఏమయ్యారు? ఈ లోకపు తర్కవాది ఏమైపోయాడు? ఇదే చెప్తేనే లాజిక్లు మాట్లాడేవాళ్ళు, ఫిలాసఫీని నమ్మిన వాళ్ళు. అది మంచిదే కదా, ఇది మంచిదే కదా, మనం ఏమీ తప్పు చేయకుండా ఉంటే చాలు, ఎవరికి కీడు చేయకుండా ఉంటే చాలు, మన జీవితానికి అది సరిపోద్ది అని చెప్పడం, అది మంచిగానే అనేది ఉంది కదా. మరి బైబిల్ దానికి ఒప్పుకుంటుందా? మనిషికి ఒక్కటే జీవితమా? అంటే భూమి మీద బతికినంతకాలమే జీవితమా? బైబిల్ ఏం చెప్తుంది? ఇంకా కొరింథీయులకు రాసిన ఇదే పత్రికలో 15వ అధ్యాయం 19వ వచనంలో, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల, అదిగో ఉన్నది ఒకటే లైఫ్, ఎంజాయ్ చేయండి అని గనక మీ ఫిలాసఫీ అనిపిస్తే బైబిల్ ఏం చెప్తుంది? అరే బాబు అది కాదు అని చెప్తుంది కదా. సరే, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోకము జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు. సో లోకములో ఎంత నాలెడ్జ్ ఉందో, ఎంత ఫిలాసఫీ ఉందో, లోక సంబంధంగా ఎంత తర్కించేటువంటి జ్ఞానం ఉందో, దాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు. వీళ్ళేమో దేవుడు వెర్రి అనుకుంటాడు కదా. అందుకనే దేవుని తిరస్కరిస్తారు. మనం సామెతల్లో చదివినప్పుడు, మాకు దేవుడు అక్కర్లేదు, మాకు దేవుడు అసలు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఉంటే చూపించు. ఇంకా ఎన్ని లాజికల్ మాట్లాడతాడో కదా. ఇక్కడ తర్వాత, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగనందున, సో లోకానికి ఉన్నటువంటి జ్ఞానము చేత నాకు తెలుసు, ఇది ఉంది కదా, ఇలా ఎందుకులే, ఇలాగన తర్కవాది, తర్కాలు చేస్తూ, లాజిక్లు మాట్లాడుతూ, ఫిలాసఫీని మేము నమ్ముతూ, ఇలాంటి జ్ఞానంతో మాకు తెలియంది ఏముంది, అదేమన్నా ఇదా, ఇలాగన ప్రశ్నలేసి, ఇలాంటి జ్ఞానము కలిగి లోకం ఉంది కాబట్టి, ఈ జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగని స్థితిలోనికి వెళ్ళిపోతుంది కాబట్టి, సువార్త ప్రకటన అనే వెర్రితనము చేత నమ్మువారిని దేవుడు రక్షించడానికి దేవుని సంకల్పమైంది అని అన్నాడు. వెర్రితనం అంటే ఏంటి? వెర్రితనం సువార్త ప్రకటన. యేసుక్రీస్తు మీ పాపముల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, ఆయన నీకు ప్రభువు, ఆయనలోనికి రా, ఆయన ప్రభువుగా పెట్టుకొని ఆయన చెప్పినట్టున్నాడు అని జీవించండి అని చెప్పేది సువార్త కదా. ఆ మాట ఇంతటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి చెప్తే ఈ మాట ఏమంటాడు?
ఏంద్రాడు ఎర్రి మాట్లాడతాడు. చనిపోయే మనిషి అదేట విముక్తి కదా. మీరు అనుకుంటున్న ఆ వెర్రితనము చేతనే దేవుని సంకల్పం అది. ఏంటి ఆ సంకల్పం? మనుష్యులు పాపము నుండి రక్షించబడాలంటే సిలువయే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏకైక మార్గం. మనుషులని పాపం నుండి రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏకైక మార్గం సిలువ మరణం. నీ కొరకు మనిషి చనిపోయాడు అని అంటే లోకంలో ఉన్నటువంటి జ్ఞానికి చెప్తే జ్ఞానికి అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. కానీ మీ జ్ఞానము చేత మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనిషికి పాప క్షమాపణ మీరు తెచ్చుకోలేరు. అది కదా. మీ జ్ఞానాన్ని నిరర్థకం చేసేస్తా నేను. ఎందుకనంటే ఇలాగున మనుషులు రక్షించబడతారు అని సిలువ స్వార్థని పంపించారు. లోకంలో ఉండేటువంటి ఈ జ్ఞానం సంగతి కొంచెం ఆలోచన చేస్తే 22వ వచనం, యూదులు ఏమడుగుతున్నారు? సూచక్రియలు అడుగుతున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానమును అడుగుతున్నారు. యూదులేమో సూచక్రియలు కావాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలామంది నాకు అవి చెయ్యి ఇవి చెయ్యి అని వచ్చారు. పైగా ఆయన కొన్ని సూచక్రియలు అద్భుతాలు చేస్తుంటే చూడటానికి వచ్చారు. వేలకు వేలు వెంబడించారు ఆయనను. కానీ ఆయన ఈ సూచక్రియలు చేయడానికి కాదు నేను వచ్చింది, అసలు మనుషులను రక్షించడానికి వచ్చాను, నేను ఎలాగనో ఉంటాను, అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడండి అని ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పేసరికి 20,000 జనం కాస్త 12 మంది మిగిలారు కదా. భోజనం పెట్టినప్పుడు ఎంతమంది ఉన్నారు? 5,000 మంది పురుషులు అని అన్నారు. పురుషులు అంటే మరి స్త్రీలు పిల్లలు కలుపుకొని ఇంకా చాలా మంది ఉండింటారు కదా. అంతమంది వెంబడిస్తే వాళ్ళకి చెప్పాడు యేసు ప్రభు, మీరు నేను పెట్టే తినడానికి నేను చేసేది చూడటానికి వస్తున్నారు ఎంటర్టైన్మెంట్ కొరకే, అసలు నేను వచ్చింది ఇందుకు కాదు, మీరు ఈ క్షయమైపోయే ఆహారం కొరకు కాదు అక్షయమైన ఆహారం కొరకు మీరు ఆశపడండి, రండి, జీవాహారము నేనే అని ఆయన విషయాలు చెప్పేసరికి నీ జీవాహారం వద్దు ఏమొద్దు మాకని అన్నారు అందరూ జంపు. మిగిలిన 12 మంది అక్కడ కూర్చొని ఉంటాయి. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడిగాడు. యోహాను సువార్తలు ఉంటాయి. వాళ్ళు అన్నారు, మేము ఎక్కడికి పోతామయ్యా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, మేము ఎక్కడికి పోతాం అని అన్నారు. ఎంతమంది? యూదులు సూచక్రియలు. ఇప్పుడు దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు మనుషులు అని అంటే ఇదిగో ఇట్టటి కోసమే. ఏమండి నాకు అవి కావాలి ఇవి కావాలి అది జరగాలి ఇది జరగాలని వచ్చే బ్యాచ్ ఎక్కువ ఉంటారు కదా. కానీ అసలైనటువంటి జ్ఞానము అసలైన విశ్వాసంతో వచ్చేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఆ 12 మందిలో కూడా ఒకడు దొంగ కదా. ఏం పేరు వాడి పేరు? ఓకే తెలుసు. ఇలాగన యూదులేమో సూచక్రియలు అడుగుతున్నారు, మరి గ్రీసు దేశస్తులు ఏం చూస్తున్నారు? జ్ఞానమును ఎదుగుతున్నారు. దేవుని వాక్యం ఏదైనా చెప్తే ఇది సాధ్యమవుద్దా, ఇది సాధ్యమవుద్దా, ఒక మనిషి ఇలా చనిపోతే సాధ్యమవుద్దా? జ్ఞానమును వెతుకుతున్నారు. అంటే వారికి సూట్ అవ్వాలన్నమాట ఆ సంగతి, వారి అనుభవంలోనికి రావాలన్నమాట ఆ సంగతి, వారికి ఎక్స్పీరియన్స్ రావాలన్నమాట ఆ సంగతి. చూస్తున్నావా? లాజికల్గా కనపడాలన్నమాట ఆ సంగతి. వినండి ఎంత ప్రమాదంలో ఉన్నారో. దేవుడు ఈ విషయాలు జరిగిస్తాడు అని అంటే నమ్మటానికి కష్టమైపోతూ ఉంది. అడ్డం ఏమొస్తుంది? వారికి ఉన్న నాలెడ్జ్, వారికి ఉన్న జ్ఞానం. ఇది ఎలా సాధ్యం, అది ఎలా సాధ్యం? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, వాక్యం చెప్పా. సో జ్ఞానం ఉంది అతనికి, చేస్తాడా? ప్రేమించు అనగానే సరేనయ్యా ప్రేమిస్తా అంటాడా? లాజికల్ ఆలోచిస్తాడు.
సరే ప్రేమించమన్నాడు చర్చిలో. ఈ పక్కింటోడు వాడు నా ఇంటికి ఎప్పుడూ రాడు, మరి వాడిని ఎలా అంటే వాని అనుభవంలో పూర్వకమైనటువంటి జ్ఞానము చేత పరిశీలన చేస్తాం. గ్రీసు దేశస్తుల జ్ఞానంను ఎదుగుతున్నారు అని అంటే, గ్రీసు దేశస్తుల జ్ఞానాన్ని ఎదుగుతున్నారంటే కారణం ఏంటంటే ఆ జ్ఞానము దేవుని మాటలు ఫాలో అవ్వకుండగా వాడిని అడ్డుపడతా ఉంది. ఫిలాసఫీలు ఏం చేస్తున్నాయనంటే దేవుని యందు మనము చక్కగా ఎదగకుండా మనకి అడ్డుపడుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మాకెక్కడ ఉంది ఫిలాసఫీ, మాకెవరు చెప్తున్నారు ఫిలాసఫీ అంటే నీకు ఇప్పుడు సెల్ ఫోనే చెప్తూ ఉంటుంది. ప్రతిరోజు చూసే నీ పోస్టులే 1కి 10 సార్లు వింటున్నావంట ఏదో, అది అబద్ధమే. నిజం 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 అని 10 సార్లు వింటే ఏమవుతుంది? అది నిజం అనుకుంటావు కదా, అలాగైపోద్ది. కాబట్టి దేవుని యొక్క ఆ జ్ఞానము మనకు అందటానికి మనము ఈ లోక తత్వజ్ఞానాన్ని బేస్ చేసుకొని నువ్వు లాజికల్గా మాట్లాడి అన్నీ ఉంటే కుదరదు. ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పానా? దేవుడు చెప్పిన ఏదైనా సరే నువ్వు ఎలాంటి లాజిక్ మాట్లాడుకున్నా దానికి సూట్ అవుద్ది. నువ్వు ఎలాంటి లాజిక్ వేసినా దేవుడు చెప్పాడు అని అంటే దానికి సూట్ అవుతుంది. కానీ నీకు సంబంధించిన నీ జ్ఞానం చేత లాజికల్గా ఆలోచన చేస్తే దేవుని విషయాలు నీకు అర్థం కావు. మీకు కొంతమందికి అర్థం కాలేదని అనిపిస్తుంది నాకు. దేవుడు చెప్పినటువంటి సంగతి నీవు ఎంత లాజికల్గా ఆలోచన చేసినా సూట్ అవుద్ది అంటున్నా. ఎందుకనంటే వాక్యం అక్యురేట్గా ఉంటుంది, దేవుని వాక్యము సూట్గా ఉంటుంది, సరిగ్గా ఉంటుంది. అందులో ఏమీ మోసం ఉండదు, అందులో ఏమీ కల్పితం ఉండదు. దేవుని వాక్యం సరి అయిన విధంగా ఉంటుంది. నువ్వు సరిగా గనక ఏ లాజిక్లో ఆలోచన చేసినా అది రైట్ అవుద్ది. కానీ నీ లాజిక్ ఉంది చూసావు, ఈ లోకపు తత్వజ్ఞానం, దాని చొప్పున నా ఇష్టపూర్వకంగా నా అనుభవపూర్వకంగా నాకు నచ్చినట్టు నాకు తెలిసినట్టు అన్నట్టుగా అనుకుంటే మేము చూసింది మేము అనుభవించిందే మా అనుభవం సంబంధించి మా జ్ఞానముతో ఆలోచన చేస్తే నీకు అర్థం కాకపోవచ్చు కదా. అర్థం చేసుకోండి. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర విషయాలు అర్థం కావాలంటే మత్తయి సువార్తలో చెప్పిన మాట మనం ఆలోచన చేయాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. తండ్రి, ఆకాశమునకు భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావు అని నిన్ను స్తుతిస్తున్నాను. కాబట్టి దేవుని విషయాలు బయలుపరచబడాలా? నీకు దేవుని జ్ఞానము నీకు బయలుపరచాడా? దేవుని విషయాలు నీకు అర్థం కావాలా అని అంటే ఎవరికి అర్థమవుద్ది? ఎవరికి మరుగు చేయబడింది? జ్ఞానులకు వివేకులకు. నాకు తెలుసు, నాకు ఇది, నా జ్ఞానం ఇది, నేను ఇది అనుకుంటే దేవుని సంగతులు నీకు తెలియవు. జ్ఞానులకు వివేకులకు. ఎందుకనంటే అది నీకు కళ్ళతో చూసిందే కదా అని అంటావు, దేవుడైతే కనపడమను అని అంటావు. ఇలాంటి ఎన్నో నీ జ్ఞానం చేత మాట్లాడతావు. అలాంటి లాజిక్లన్నీ మాట్లాడితే దేవుని సంగతులు నీకు అర్థం కావు. ఓకే. వివేకులకు మరుగు చేసి ఎవరికి అనుగ్రహించాడు? పసిబాలురకు అనుగ్రహించినావు. ఇప్పుడు పసిబాలుడికి ఎంత జ్ఞానం ఉంది? ఏముండదు కదా. వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఏమర్థమవుతుంది మనకి అనంటే,
మనకునే లౌకిక జ్ఞానము, మనకునేటువంటి తత్వజ్ఞానము, మనకునేటువంటి సైంటిఫిక్ జ్ఞానము, మనకునేటువంటి వేదాంత జ్ఞానము, వీటి ద్వారా దేవుణ్ణి మనం కనుక్కోలేము. దేవుని సంగతులు వాటి ద్వారా మనం గ్రహించలేము. జస్ట్ పసిపిల్లల్లాగా. కొన్ని మాటలు చెప్పనా, మీరు మార్పు నొంది బిడ్డల వారు వంటి వారైతేనే కానీ నా దగ్గరికి రారన్నాడే. ఆయన సంగతులు అర్థం కావాలని అంటే నీకున్న నాలెడ్జ్ తీసి పక్కన పెట్టి నాకేం తెలియదయ్యా చెప్పు అని కూర్చో. బైబిల్ చదువుతున్నాం, నీ లాజిక్తో, నీ జ్ఞానంతో, నీ అనుభవాలతో చెప్పకో. ఆయన ఏదైనా ఒకటి తీసేసేసుకో అని అన్నాడు అనుకో, చిన్నపిల్లలు అయితే ఏం చేస్తారు? తీసేసుకుంటే తీసేసుకోవాలా, పలానా ఉంచుకో అని అంటే ఉంచుకోవాలా. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పానే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. చర్చిలో విన్నావు, ఇంటికి వెళ్ళావు. ఇందాక మనిషి ఏం చేశాడు? చర్చిలోనేమో పక్కింటోని ప్రేమించమని చెప్పాడు, బాగానే ఉంది. ఈడేమో నా ఇంటికి రాడు, మరి ఈడింటికి నేను ఎట్టపోవాలబ్బా అని ఆలోచన చేస్తాడు కదా. వాని జ్ఞానం అక్కడ ఆపింది కదా. ఓకే, మరి చిన్నపిల్లల లాంటి మనసు కలిగిన వాడు అయితే చర్చిలో విన్నాడు, ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడు? చిన్నపిల్లలు అయితే కొట్టుకొని మళ్ళీ ఆడుకుంటుంటారు కదా. వాడిని ఇంటికి రాకపోయినా నేరుగా ఇంటికి వెళ్ళిపోతావుగా. దేవుని సంగతులు అర్థం చేసుకోవడానికి, దేవుని సంగతులు మనకు అర్థం కావడానికి మన నాలెడ్జి, మన ఫిలాసఫీ ఇవి మనకి సరిపోవు. పసిపిల్లల్లాగా రావాలా? అయ్యా నాకేం తెలియదు, ఇప్పుడు చదువుతున్నా. అయ్యా నాకేం తెలియదు, ఇదిగో కూర్చొని వింటున్నా. ఇలాగన దేవుని దగ్గర కూర్చుంటే దేవుని సంగతులు అర్థమవుతాయి. జ్ఞానం కలిగి ప్రవర్తించేటువంటి వారి రెస్పాన్స్ ఎలాగుంటుందో అపోస్తలుడైన పౌలు జ్ఞానుల మీటింగ్లో ఏథెన్స్లో జరిగిన ఆ పరిస్థితిలో చూస్తే 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో దాని ఎండింగ్ చూద్దాం, ఎలా ముగిసిందో. అది పౌలు చెప్పినటువంటి మ్యాటర్స్ అంతా చెప్పిన తర్వాత 32వ వచనం, మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు ఏది అని చెప్పేది అని అన్నారు, అపహాస్యం చేసిరి. కొంతమంది అన్నారు, కొంతమంది ఆలోచన చేసేవారు, ఇంకొకసారి చెప్పయ్యా, ఇంకొకసారి చెప్పయ్యా అన్నారు. కొంతమంది దాన్ని నమ్మారు. దేవుని సంగతులు అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతాయి, అర్థం కాని వాళ్ళకి నవ్వులాటగా ఉంటాయి. ఎన్ని ప్రసంగాలు విన్నా మనం ఎదగట్లేదంటే కారణం ఏంటంటే మన లౌకిక జ్ఞానమే మనకి అడ్డుబండ అవుతుంది. పసిపిల్లల్లాగా దేవుని మాటలు నేర్చుకుంటూ, దేవుని దగ్గర ఎదుగుతూ మనం ముందుకెళ్తే దేవుడు మనకు కావలసినవన్నీ, ఇందాక చదివా కదా, నీకు జ్ఞానము, నీకు వివేకము చదివాం. 111వ కీర్తనలో చదివాం, సామెతల గ్రంథంలో చదివాం. యెహోవా యందలి భయభక్తులు నీకు జ్ఞానం ఇస్తాయి. నువ్వేం చేయాలో, ఏ విషయాలు ఎలాగ వెళ్ళాలో మొత్తం నీ జ్ఞానం, కావలసిన జ్ఞానం అంతా ఆయన ఇస్తాడు. ఎవరికైనా నువ్వు జ్ఞానము పొదువుగా ఉన్న ఎడలా అడగండి. లేదు నాకే జ్ఞానం ఉంది అని కనుక ఆలోచన చేస్తే నువ్వు దేవునికి దూరం అయిపోతావు. అది చెప్పిన మాట, కొలస్సీలకు చెప్పిన మాట. మోసకరమైనటువంటి నిరర్ధక తత్వజ్ఞానం. ఈ జ్ఞానము నీకే వాట్సాప్లో, నీ ఛానల్స్లో, నీ గ్రూపుల్లో జ్ఞానం నీకు పెంచుతూ ఉన్నారు. టీవీలు పెట్టారు. ఉదాహరణకి టీవీలు ఉన్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ అపోస్తలుల కార్యం చదివాం కదా, అరియోపగు అనేటువంటి ఒక ప్లేస్ అది. ఆ ప్లేస్లో ఏం జరుగుతుంది అని అంటే డిబేట్లు జరుగుతాయి. ఏథెన్స్లోకి వచ్చాడు, అక్కడ చూస్తే అన్ని విగ్రహాలు, చాలా విగ్రహాలు, బలిపీఠాలన్నీ చూశాడు. కొంతమందితో మాట్లాడుతూ ఉంటే
ఓహో, నువ్వేదో కొత్తది మాట్లాడుతున్నావే. ఏథెన్స్ వారందరూ ఏదో విషయంలో కొత్తదాన్ని తెలుసుకోవాలని, కొత్తదాన్ని వినాలని ఆసక్తి కలిగిన వారు. ఎందుకంటే వాళ్ళు బాగా నాలెడ్జ్ ఉన్నోళ్ళని. నీకు అర్థమవుతుందా? ఎంత నాలెడ్జ్ ఉన్నోడైనా ఒక పక్క దేవుని ఆరాటం ఉంది వాడికి, కానీ దేవుని కనుక్కోలేరు. నాలెడ్జ్ ఉన్నా దేవుని గురించి ఆలోచన ఉంటుంది, కానీ దేవుని దగ్గరికి రారు. ఎందుకంటే జ్ఞానం అడ్డుపడుద్ది. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అని అంటే, రా నువ్వేదో చెప్తున్నావు, డిస్కస్ చేద్దాం రా అని అరియోపగు సభ దగ్గరికి తీసుకెళ్లారు, డిస్కషన్ పెట్టారు. ఇంక చెప్పు, కొత్తవి చెప్పు. నాలెడ్జ్ పెంచుకోవాలనే ప్రయత్నం. టీవీ పెట్టావు, ఏదో కేసు జరిగింది, ఒక న్యూస్ వచ్చింది, డిబేట్లు కదా టీవీలలో. ఆ రోజు టీవీలు లేవు కాబట్టి డైరెక్ట్ మీటింగ్ పెట్టారు, సభ, అరియోపకు సభ, రచ్చబండ. ఈరోజు రచ్చబండలు ఎక్కడా? టీవీలో. ఇంకా దాటితే సెల్లులో. ఈ లౌకిక తత్వజ్ఞానము నీ దగ్గరికి రావట్లేదా? నీకు చేరటం లేదా? చేరుతుంది. దాని ప్రమాదం ఏంటంటే మనము తప్పిపోయే అవకాశం ఉంది. ఎందుకనంటే ఆ తత్వజ్ఞానము చేత దేవునిని నిరాకరించే పరిస్థితి వస్తుంది, ప్రమాదం వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని కొలసీలకు పత్రిక. ప్రియులారా వినండి, మీకు వచ్చే అన్ని పోస్టులు ఒకసారి చూసుకోండి. అన్నీ చదవాల్సిన పని లేదు, జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని దారి తప్పిస్తాయి. దేవునిలో మీరు ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని ఉంచాలో ఆ విశ్వాసాన్ని ఉంచకుండాన్నట్లుగా మిమ్మల్ని పక్కకు దిగిస్తాయి. నీకు ఎన్నెన్నో కొత్త ఆలోచనలు పుట్టిస్తాయి. ఇదే రైట్ అనిపిస్తుంది. చాలా పోస్టులు మనం అది బాగుంది అని చెప్పి ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటాం. ఎందుకంటే అవి బాగానే అనిపిస్తాయి, కానీ దేవుని వాక్యంతో సరిపోల్చుకుంటే సరిగా ఉండవు. మీరు ఆలోచన చేయండి. కానీ దేవుని వాక్యం కనుక నువ్వు ఎంత లాజిక్గా ఆలోచన చేసినా దేవుని వాక్యం రైటే అయి ఉంటుంది. కాబట్టి దేవుని జ్ఞానముతో మనం ఎదుగునట్లుగా పసిపిల్లల వలె ఆయన దగ్గరికి చేరదాం, ఆయన దగ్గర అడుగుదాం. అయ్యా, నా జ్ఞానము అడ్డుబండ అవుతుంది, నీవిచ్చే జ్ఞానం నాకు. కొరింథీయులకు రాసిన పత్రికలో చివరిగా కొన్ని మాటలు చదువుకొని మనం ముందుకు ముగించుకుందాం. 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుతున్నా వినండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియను. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను, లౌకిక ఆత్మను కాదు, దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలా. ఆ ఆత్మ నీకు జ్ఞానం ఇస్తుంది. తర్వాత మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉంటాయి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక వాటిని అతడు గ్రహింపచాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. కాబట్టి ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపదగిన వాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. అలాగ ఉండడానికి ప్రయాసపడదు. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మాకెంతో జ్ఞానం మాకు తెలియకుండానే చేరుతూ ఉంది. నేటి
ఈ నవయుగంలో మాకు రాని అనేకమైన తలంపులు, ఆలోచనలు మాకు చేరేటట్టుగా, మా బుర్ర నిండిపోయేటట్టుగా, బుర్ర హీట్ ఎక్కేటట్టుగా లోక సంబంధమైనటువంటి అంత జ్ఞానమంతా మాకు చేరుతూ ఉంది. ఒక రకంగా క్రైస్తవం కూడా లోక సంబంధమైన బోధలు ఎక్కువైపోయి, మనుష్య జ్ఞానము చేత కల్పనా కథల మాటలే వింటూ భౌతిక సంబంధమైనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతున్న నేటి కాలాల్లో దయతో సహాయం చేయి. నీ ఆత్మ జ్ఞానము చేత మేము వివేచన కలిగి ఉండడానికి కృప చూపించండి. దానికి సంబంధమైన పసిపిల్లల లాంటి మనసు అనుగ్రహించండి. దానికి సంబంధించిన నీ యందు భయభక్తులు మాకు అనుగ్రహించండి. నీవు చెప్పినవి సూటిగా నేరుగా వినగలిగే అట్టి సున్నితమైనటువంటి మనసు, పసిపాపల వంటి మనసు మాకు అనుగ్రహించండి. మాకునేటువంటి ఈ లౌకిక జ్ఞానము నిన్ను గురించి ఎరగదు అని మేము ఇప్పుడే చదువుకుంటా ఉన్నాం. కాబట్టి నీలో ఎదగాలని మాకు ఆశ, నీలో వర్ధిల్లాలని ఆశ, నీ ద్వారా ఆశీర్వదింపబడాలని ఆశ. కనుక మాకు అడ్డుబండగా నిలిచే ఫిలాసఫీని, తత్వజ్ఞానాన్ని, వేద జ్ఞానాన్ని ఇదిగో మాలో అవి మాకు అడ్డుబండగా ఉండకుండాన్నట్లుగా మాకు సహాయం చేయమని, నీ యందే వర్ధిల్లునట్లుగా కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు వల్లలోకి వెళ్దాం మనం.